మూవీస్ లో హీరో హీరోయిన్ విలన్ తర్వాత అంతటి పేరున్నోళ్ళు కమెడియన్స్. ఒక్కోసారి కామెడీ వల్లే మూవీస్ హిట్ అవుతుంటాయి. అలాంటి కమెడియన్ సంపాదన ఎంతో మీరు ఊహించారా? కమెడియన్సే అని తేలిగ్గా తీసిపారేస్తే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తారు. రోజుకు ఇంతని పట్టుబట్టి మరీ తీసుకుంటారు వాళ్ళ రెమ్యునరేషన్. వారి డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రోజుకు ఎంత తీసుకుంటారో ఓసారి చూద్దాం. ఇదంతా ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్న న్యూస్ ఆధారంగా రాస్తున్నదేనని మాత్రం గుర్తుంచుకోండి. ఇందులో కాస్త ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమాలు ఎలా ఉండకపోయేవో ఇప్పుడు వెన్నెల కిషోర్ లేని సినిమా కనిపించడం లేదు. టాప్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఫేవరెట్ కమెడియన్ అయిపోయారు వెన్నెల కిషోర్. ప్రస్తుతం వెన్నెల కిషోర్ ఒక్కో కాల్ షీట్ కు 2 నుంచి 3 లక్షలు తీసుకుంటున్నారంట. అంటే రోజుకు ఆయన సంపాదన సుమారు 3 లక్షల రూపాయల దాకా ఉంటుందట. గతంలో వెలిగి ప్రస్తుతం ఏజ్ మీద పడడంతో సినిమాలు తగ్గించుకున్నారు టాప్ కమెడియన్ బ్రహ్మానందం. అనారోగ్య కారణాలతో లిమిటెడ్ సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. అయినప్పటికీ బ్రహ్మానందం కేసు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. బ్రహ్మానందం ప్రస్తుతం రోజుకు 3 లక్షల దాకా పారితోషికం తీసుకుంటారట. టాలీవుడ్ లో మరో సీనియర్ కమెడియన్ అలీ. దశాబ్దాల నుంచి కామెడీ రోల్స్ పోషిస్తున్న అలీ ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా టీవీ షోలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పిన అలీ ఒక్క రోజుకు దాదాపు 3.5 లక్షలు తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో హీరో కమ్ విలన్ కమ్ కమెడియన్ సునీల్. ముందుగా కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సునీల్ ఆ తర్వాత మెల్లగా హీరో రోల్స్ పోషించారు. అక్కడ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో కాస్త సీరియస్ రోల్స్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం మళ్ళీ కమెడియన్ రోల్స్ లో నటిస్తున్నాడు. కాస్త అటు ఇటు ఊగిసలాడుతున్నా ఇప్పటికీ సునీల్ టాప్ కమెడియన్ లిస్ట్ లోనే ఉంటారు. ఇక సునీల్ ప్రస్తుతం రోజుకు 4 లక్షల దాకా పారితోషికం తీసుకుంటారని టాక్. ఓవైపు హీరోగా చేసుకుంటూనే కమెడియన్ గా కంటిన్యూ అవుతున్న మరో నటుడు సప్తగిరి. ఈయనది ఓ డిఫరెంట్ స్టైల్. అందుకే డైరెక్టర్లు ఈయన బాగా వాడుకుంటుంటారు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేతిలో లేని సప్తగిరి రోజు పారితోషికం సుమారు 2 లక్షల పై మాటేనట. దర్శకుడిగా రైటర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణమురళి. కొన్నేళ్లుగా ఏడాదికి 30 సినిమాల్లో నటిస్తున్నారు ఆయన. స్టార్ హీరోల సినిమాలో ఈయన కోసం అదిరిపోయే క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తుంటారు డైరెక్టర్స్. కమెడియన్ తో పాటు అన్ని రకాల క్యారెక్టర్ చేసే పోసాని రోజుకు 2.5 లక్షలు తీసుకుంటారట. న్యూ ఏజ్ కమెడియన్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణకు రోజుకు 2 లక్షల దాకా తీసుకుంటాడని ఓ టాక్. ఇలాగే మరో యంగ్ కమెడియన్ ప్రియదర్శి. ఇతను కమెడియన్ గానే కాకుండా సీరియస్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తుంటాడు. వెబ్ సిరీస్ లలో మెరుస్తున్నాడు. ప్రస్తుతం బిజీగా ఉంటున్న ప్రియదర్శి రోజుకు 2 లక్షల పారితోషికం తీసుకుంటాడట. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గురించి తెలియని వారు ఉండరేమో. ఒకప్పుడు కామెడీతో కితకితలు పెట్టిన పృథ్వీకి ఈ మధ్య అవకాశాలు తగ్గిపోయాయి. రాజకీయాలు ఆ తర్వాత వివాదాలతో ఇండస్ట్రీకి కాస్త దూరం అయ్యారు పృథ్వీ. అయినప్పటికీ అడపాదడపాగా సినిమాలో నటిస్తున్న పృథ్వీ ప్రస్తుతం రోజుకు 1 లక్ష దాకా తీసుకుంటారట. గతంలో ఈయన సంపాదన రోజుకు 2 లక్షల దాకా ఉండేదట. రవితేజ ఈడియట్ సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన రోజుకు 2 లక్షల దాకా తీసుకుంటారని సమాచారం. చూసారు కదా, కమెడియన్స్ ను కామెడీగా తీసుకోవద్దన్నది అందుకే. మరి హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హాస్య నటులు ఒక్కోసారి దొరకడం కూడా గగనమే. వారి డేట్స్ బట్టే హీరో డేట్స్ కూడా ఫిక్స్ చేస్తుంటారు దర్శకులు. అది కమెడియన్ల సత్తా అంటే.